ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన 3 చట్టాలకు హిందీ సంస్కృతంలో పేర్లను పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ మద్రాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టాలు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కాగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఆర్ మహదేవన్ మహమ్మద్ షఫీక్ డివిజన్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ రానుంది. తూత్తుకుడికి చెందిన న్యాయవాది బి రామ్ కుమార్ ఆదిత్యన్ ఈ 3 కొత్త చట్టాల పేర్లను ఇంగ్లీష్ లోకి మార్చాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023, భారతీయ సాక్ష్య అధినియం 2023 ఈ 3 చట్టాల పేర్లను ఇంగ్లీష్ లోకి మార్చాలని రామ్ కుమార్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నప్పటికీ 9 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రమే హిందీ అధికార భాషగా ఉందన్నారు. దేశంలో 43.63% జనాభాకు మాత్రమే హిందీ మాతృభాష అని, మిగిలిన వారు ఇతర భాషలు మాట్లాడుతుంటారని పేర్కొన్నారు. అయినప్పటికీ దేశంలోని 3 ముఖ్యమైన క్రిమినల్ చట్టాలకు హిందీ సంస్కృతంలో పేర్లు పెట్టడం సమంజసం కాదన్నారు. హిందీ రాని వారికి చట్టాల పేర్లు ఇబ్బందికరంగా మారతాయని పిటిషన్ లో తెలిపారు. ఆ పేర్లను ఇంగ్లీష్ లోకి మార్చేలా చూడాలని కోరారు. కాగా ఈ పిటిషన్ ను హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణకు స్వీకరించింది.